అందరికీ నమస్కారం. నా పేరు విమల. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ మిషన్ 1000 కు స్వాగతం. కొంతమంది పిల్లలు చాలా మొండిగా ఉంటారు సార్. మనం ఎంత చెప్పినా వినరు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. పదే పదే మళ్ళీ అదే విషయాన్ని అదే తప్పును చేస్తూనే ఉంటారు. మరి అట్లాంటి పిల్లల్ని మనం ఎలా సరి చేయొచ్చు అంటారు? పిల్లలు మొండిగా ఉంటారు, వాళ్ళని ఎలా సరిచేయాలి? నేను ఇంతకుముందే చెప్పాను. అలా మొండితనంగా ఎందుకున్నారో అర్థం చేసుకో. ఆకలి అవుతుంది, నాకు అన్నం పెట్టు అంటున్నాడా? అక్కడ మొండితనం చేస్తున్నాడా? నాకు ఈరోజు మీరు పైసలు ఇచ్చి ఫీజు కట్టకపోతే నన్ను స్కూలుకు రానియరు అనే దగ్గర మొండితనం చేస్తున్నాడా? లేదు. నాకు ఫలాన్ని కొనిస్తేనే నేను ఇది చేస్తా, లేకుంటే లేదు అని మొండితనం చేస్తున్నాడా? అంటే ఎందుకు మొండితనం చేస్తున్నాడు పిల్లవాడు? మీరు ఫంక్షన్ పోతున్నారు, నన్ను ఫంక్షన్ తీసుకపో అని మొండితనం చేస్తున్నాడా? నువ్వు బయటకు పోతున్నావు, నన్ను బయటకు తీసుకపో అని మొండితనం చేస్తున్నాడా? అసలు మొండితనం ఎందుకు, ఏ అంశంలో మొండితనం ఉంది అనేది చూసుకుంటే, అంటే నేను ఫస్ట్ దాంట్లో మనం చెప్పుకున్నట్టుగా 3 అంశాల్లో మనం చెప్పుకున్నట్టుగా అతన్ని అర్థం చేసుకోవటం అనేది మొదటి విషయం. ఈ అంశాన్ని కనుక అవగాహన చేసుకుంటే నువ్వు ఎందుకు ఫంక్షన్ పోవాలనో, ఆయన ఎందుకు స్కూల్కి పోవాలనో కూర్చోబెట్టి వివరించవచ్చు. ఇది ఎందుకు కొనాలనో, ఎందుకు కొనకూడదో, ఆయన చెప్పింది ఎందుకు కొనాలనో, కాక దాని జాగాలో ఇంకేది కొనాలనో ఆయనకు అవసరమైంది అది ఆయనకు చెప్పి, ఇది 5 రూపాయలే తనకు 10 రూపాయలు కొనిస్తాడు. ఎందుకు? రేపు నీకు స్కూల్కి అవసరం అయింది, ఇది రేపు నీకు ఆటకు అవసరం అయింది, ఇది రేపు నీకు ఇంకో దానికి అవసరం అయింది అని. లేదు, ఈ డ్రెస్సే కావాలి, ఈ డ్రెస్ ఈ ఒక్క సంవత్సరానికే పనికిచ్చేటట్టుంది, లేదా చాలా టైట్ గా ఉంది, లేదా బాగా లూజ్ గా ఉంది, ఇది నీకు అందంగా ఉండదు, ఈ డ్రెస్ వేసుకొని చూడు, ఒక్కసారి అద్దం ముందు నిలబడి చూడు, ఈ 2 డ్రెస్లు వేసుకో, ఏది బాగున్నాడు, నాకు ఇదే నచ్చింది కొంటా. కానీ మళ్ళీ 6 నెలలకు అది సరిపోదు, అప్పుడు మళ్ళీ ఎంత డబ్బులు పెట్టాలి చెప్పు? నీకోసం కదా డబ్బులు పెట్టేది, కావాలంటే ఆ డబ్బులు ఇప్పుడే ఇస్తా, నీ పేరట నేను దాస్తా. ఆ విధంగా అన్నం కావాలి, అన్నం వండి పెట్టు. ఇట్లా లేదు, ఇంకోటి కావాలి, నాకు చికెన్లు కావాలి, మటన్లు కావాలి, లేదా ఇంకోటి ఏదో కావాలి. నిన్న ఏం తిన్నాం, మొన్న ఏం తిన్నావు, రేపు ఏం తింటాం, వారంలో ఎన్ని తినాలి, ఎన్ని తింటే ఏమైద్ది, ఏ వంట తింటే ఆరోగ్యానికి ఏది మంచిది, దానికి ఆర్థికంగా ఎట్లా ఇబ్బంది, ఇవన్నీ కూడా వివరించి చెప్పు. అందుకని మొండితనం అనేది పిల్లల్లో, ఏ పిల్లవానిలో కానీ సహజంగా మొండితనం ఉండదు. ఉన్నది అని అంటే అతన్ని అర్థం చేసుకోవటంలోనే లోపం, ఏదో దానికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని కనుక మనం పరిష్కరిస్తే ఆ మొండితనం ఉండదు, పోతుంది. అది అలాగే ఇదే చేయాలి, అది చేస్తా అని ఆయన అంటాడు, నేను ఆడుకుంటా అని ఆయన అంటాడు. లేదు, నువ్వు ట్యూషన్ కూర్చోవాలని నువ్వు అంటావు. లేదు, నేను ఆడుకుంటా అని ఆయన అంటాడు. వాళ్ళకి పట్టుదల ఎక్కువ, మొండితనం ఎక్కువ అన్నావు కదా, పట్టుదల ఎక్కువ. అప్పుడు నువ్వేం చేయాలంటే, ఎందుకు ఇద్దరు, నువ్వేం పిల్లవు కాదు కదా, పిల్లవాడిని కాదు కదా, ఆయన అంటే పిల్లగాడు అట్లా అంటాడు. మరి మీరు పెద్దవాళ్ళు కదా, మరి పెద్దవాళ్ళుగా మీరు ఏం చేయాలి? మీరు కాంప్రమైజ్ కావాలి. కాంప్రమైజ్ ఏం చేయాలి? చలో ఆడుకో. నువ్వు ఆడుకుంటుంటావు కదా, ఎంతసేపు ఆడుకుంటావో చెప్పు. నువ్వు సినిమా చూస్తుంటావు కదా, టీవీ చూస్తుంటావు కదా, ఎంతసేపు చూస్తావో చెప్పు. నువ్వు సెల్ చూస్తుంటావు కదా, ఏం చూడాలో నేను పెడతా, ఎంతసేపు చూస్తావో చెప్పు. మరి తర్వాత మళ్ళీ హోంవర్క్ చేయాలి కాంప్రమైజ్గా. కానీ అతనితో పాటు నువ్వు కూడా మొండితనంగా ఉండొద్దు. అతను పట్టుదలగా ఉండాలి, మీరు పట్టుదలగా ఉండొద్దు. పిల్లలు మరింత పట్టుదల గల మనుషులు. అందుకని పిల్లలతో వివరించేటప్పుడు పట్టువిడుపులుగా వివరించాలి. అంతేకాదు, పిల్లలతోటి సహనంగా, ప్రేమగా, మంచిగా మాట్లాడే విధంగా ఉండండి. వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు, వాళ్ళు ఒర్రుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. వాళ్ళు అరిస్తే తల్లి కానీ తండ్రి కానీ వీళ్ళు అరుస్తూ ఉంటారు. చివరికి వాళ్ళు ఇంకా అరుస్తాడు, బిల్డింగ్ లేచిపోయేటట్టుగా వాళ్ళు లేచిమని కొడతారు, లేదా తీసుకుపోయి రూమ్ లేచి తాళం పెడతారు, కొంతమంది బాత్రూమ్ లేచి తాళం పెడతారు. తప్పు. అందుకని అరిసేటోనికి అరవటం కాదు, అతను మొత్తుకుంటాను నువ్వు మొత్తుకోవటం కాదు పరిష్కారం. అతను ఎంత గట్టిగా అంటే అంతకంటే గట్టికి కాదు, చివరికి అతనికి జవాబు చెప్పలేక అతన్ని కొట్టడం కాదు, అతని చేతనైతే నిన్ను కూడా కొడతాడు వాళ్ళ. కాబట్టి అది కాదు మార్గం. అలాగనే మొండితనం అనేది ఎందుకు ఉంటుంది పిల్లల్లో అనేది చూసినప్పుడు, నేను మనిషిని, నాకు తలకాయ ఉంది కాబట్టి నేను స్వతంత్రంగా ఆలోచిస్తాను, నేను ఆలోచించిందే సరైంది కనుక నేను అనుకున్నది నేను చేసుకుంటా అనే దాని వల్ల మొండితనం వస్తుంది. అది తప్పు కాదు. స్వతంత్రంగా బతకాలనుకోవటం తప్పు కాదు, స్వతంత్రంగా ఆలోచించాలనటం తప్పు కాదు, స్వతంత్రంగా మాట్లాడటం తప్పు కాదు, స్వతంత్రంగా చేయటం తప్పు కాదు. అయితే తప్పు ఏంటి అని అంటే, నువ్వు స్వతంత్రంగా ఉండటం తప్పు కాదు, కానీ స్వతంత్రం నువ్వు ఇది కొనుక్కోవాలనుకోవటం తప్పు, ఇది తినాలనటం తప్పు, ఇది చేయాలనటం తప్పు. ఎందుకంటే ఎందుకు కొనుక్కోవాలనుకోవటం చాలా మంచి విషయం, నువ్వు తినాలనుకోవటం మంచి విషయం, నువ్వు పలానా చేయాలనుకోవటం మంచి విషయం, అది నీ స్వతంత్రం. నువ్వు బాగా ఆలోచించినావు, అది చేస్తే ఒక నష్టం వస్తుంది, ఇది చేస్తే గీ నష్టం వస్తుంది, గిది చేయాలి అని చెప్పటం. అది